నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. కావున నీ నామ వెలిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. దేవునికి మహిమ, యేసయ్యకు మహిమ. కృప కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన మన మధ్యన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం మనం 8వ కీర్తన ధ్యానించుకున్నాం. 8వ కీర్తన గిత్తీత్ అనే రాగం మీద పాడదగినది. గిత్తీత్ అనగా ద్రాక్షాల గానుగ. ద్రాక్షాల గానుగ నుండి మధురమైన దయారసం బయటకు వచ్చినట్లుగా దావీదు తన శ్రమలన్నింటిలో నుండి 3వ కీర్తన, 4వ కీర్తన, 5వ కీర్తన తన కుమారుడైన అబ్షాలోము ఆయనను తరిమినప్పుడు, ఆహా పక్షి వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోదునే అని చాలా బాధపడ్డాడు. ఆ బాధలన్నిటిలో దేవుడు సహాయం చేసి ఆయనకు విజయం ఇచ్చిన తరువాత వ్రాసిన కీర్తన ఈ 8వ కీర్తన. దాని కొనసాగింపుగానే ఇప్పుడు మనం ధ్యానించబోతున్న 9వ కీర్తన. ఆ 9వ కీర్తనలో భక్తుడు అంటాడు మొదటి వచనంలో, నా హృదయముతో నేను యెహోవాను, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. పూర్ణ హృదయముతో. మనం ఎప్పుడైనా కానీ దేవుణ్ణి పూజిస్తున్నాం. క్రైస్తవులు కాని వారికి చిన్న తేడా ఏంటి అని అంటే, మన హృదయం అంతటితో ఆయనను స్తుతిస్తాం. వారు దేహం అంతటితో వారిని స్తుతిస్తారు. ఇక్కడ దావీదు అంటాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. దేవుని సన్నిధికి మనం వచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ మైండ్ తో ఉండకూడదు. సగం ఇల్లు, సగం హృదయం ఇంటి దగ్గర, సగం హృదయం ఇక్కడ, లేకపోతే సగం హృదయం మాంసం కూర మీద, సగం ఎక్కడ, లేకపోతే సగం హృదయం రొయ్యలు ఆ ఫ్రీజర్ మీద, సగం ఎక్కడ. అలా ఉండకూడదు. పూర్తిగా హృదయం అంతటితో అని నువ్వు సరి కూర్చో. పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించాలి. మనం పోయిన బుధవారం హన్నా ప్రేయర్లో ఈ లెంట్ అంటే ఏంటి, భస్మ బుధవారం అంటే ఏంటి, అసలు పాటించవచ్చా పాటించకూడదా, దాంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి మనం ఆ రోజు ధ్యానించుకున్నాం. మరి ఎంతమంది అటెండ్ అయ్యారో నాకు గుర్తులేదు. అయితే ఈ లెంగ్తెన్ నుంచి వచ్చింది లెంట్. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, వసంత కాలంలో చిగురులన్నీ రాలిపోయిన తర్వాత వసంత కాలంలో ఏమవుతాయి, మొక్కలన్నీ చిగురు పెడతాయి. ఆ చిగురు పెట్టడానికి సాదృశ్యంగా వాడిపోయిన ఆత్మ జీవితాన్ని మరలా చిగురు పెట్టించుకోవటానికి. ఒకవేళ మనం ఈ దావీదు గారి యుద్ధాల వలన, అబ్షాలోం వలన, అహీతోపేలు వలన హృదయం అంతా పాడైపోయి ఏమైనా కానీ ఆ టెంట్లో ఉండి, యుద్ధ భూమిలో ఉండి, ఆ మహానయీము దగ్గర ఉండి దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నాడు. 10,000 మంది వచ్చి నా పక్కన పడిపోయినా కానీ వారు నన్ను ఏమీ చేయలేరు, యెహోవాదే రక్షణ, నేను ఒంటరిగా ఉన్న సురక్షితంగా నిద్రపోతాను, ఇలాంటి మంచి మంచి మాటలు రాసిన
ఒక విధంగా యుద్ధం గురించి కూడా కొద్దో గొప్ప ఆలోచించుంటాడు కదా. యుద్ధ వీరుడు అన్న తర్వాత ఆలోచించకుండా అవేగ్గా వెళ్ళిపోరు కదా. అయితే దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ మొదటి మాట ఉన్న మాట ఏంటి అంటే నా పూర్ణ హృదయంతో. ఇంకా వేరే థాట్ అనేది ఉండకూడదు, వేరే ఆలోచన అనేది ఉండకూడదు. మనం దేవుడి దగ్గరికి వచ్చాం, మన ప్రాణాత్మ శరీరాలు ఆయన మీద ఉండాలి. దేవా నీకు స్తోత్రం కలుగును గాక నా దేవుణ్ణి మనం స్తుతించే వారిగా ఉండాలి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా అంటే వేషధారులారా అంటే వీళ్ళు ఎలాగున్నారు? స్తుతించే వారిగా ఉన్నారు కానీ హృదయం మాత్రం దేవుడికి దూరంగా ఉంది. మీ పారంపరాచారములు అంటే పాత నిబంధన గ్రంథంలో ఏదైతే ఆచారయుక్తంగా ఉందో, ఉదాహరణకు చెప్పాలి అని అంటే సమాధానమ్మా అని పేరు పెడతారు. ఆవిడ దగ్గర సమాధానం ఉండదు. ఏమంటే ఎప్పుడొకప్పుడు కోపం వస్తుంది కదా. కోపం వచ్చిన తర్వాత నోరు అదుపు తప్పుతుంది కదా. అదుపు తప్పిన తర్వాత రకరకాల మాటలు వచ్చేస్తాయి కదా. ఎవరు నీతో దెబ్బలాడిందంటే సమాధానం అంటే ఉన్న అర్థం పోద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉన్నవారు పారంపరాచారాలను పాటిస్తున్నారు, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించట్లేదు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత యేసు రక్తము చేత కడుగబడిన వారముగా, యేసు రక్తము చేత కొనబడిన వారముగా, యేసు రక్తముగా విమోచింపబడిన వారముగా, ఆయన గుణాతిశయములను ప్రచురపరచుటకు పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నాం. తర్వాత యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. దేవుడు నాకు ఇట్లా చేశారు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, దేవుడు నా కుటుంబాన్ని దీవించారు. 103వ కీర్తన 1వ వచనం 2వ వచనం ఏమంటుంది? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా. అంటే హోల్ హార్టెడ్ కదండి, మొత్తం లోపల ఉన్నదంతా. ఇంకా హృదయంలో ఆయన చేసిన మేలులు తప్ప, దేవుని స్తోత్రం తప్ప దావీదు గారికి ఇంకొకటి లేదు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు. కాకపోతే మనం దేన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకూడదు. దేవుని దగ్గర ఎల్లప్పుడూ నువ్వు స్తుతిస్తూ ఉండాలి. అందుకే చెప్తుంటాను, ఒక పుస్తకం మీద రాసేసుకున్నాం అనుకోండి, మనకి ఏదన్నా కొద్దిగా కష్టం వచ్చినప్పుడు ఆ పుస్తకం తీసుకుంటే మనమే ఉజ్జీవింప చేసుకోగలుగుతాం. ఆయన చేసిన ఉపకారాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 2వ వచనం చదువు. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి హర్షించుచున్నాను. మహోన్నతుడా, మహా ఉన్నతుడు. ఇక ఆయన తర్వాత ఉన్నతుడు అన్నవారు ఎవరు లేరు. ఈ మాట మొట్టమొదట మాట్లాడింది ఎవరో తెలుసా అండి? అబ్రహాం. ఆదికాండం 14వ అధ్యాయంలో లోతును విడిపించి తీసుకుని వస్తా ఉన్నప్పుడు మెల్కీసెదెకు అనే ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకొస్తూ అక్కడ ఆయన చెప్తాడు, అతను మహోన్నతుని యాజకుడు. నేను మహోన్నతునికి లేకపోతే సర్వోన్నతునికి నా యొక్క దశమ భాగములను అర్పిస్తున్నాను. దాంట్లోనే ఉంటుందమ్మా, మీరు చదివిన దాంట్లోనే ఉంటుంది. ఆశీర్వదించి సర్వోన్నతుడు, మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. నీకున్న కష్టాల కంటే, నీకున్న బాధల కంటే, నీకున్న ఇబ్బందుల కంటే, నీకున్న రకరకాల పరిస్థితుల కంటే మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం కొలుస్తున్న దేవుడు సర్వోన్నతుడు. హల్లెలూయా. అందరికంటే పైన ఉన్నవాడు ఆయనే. ఒకవేళ నీ అప్పు నీకు ఎక్కువగా కనిపించవచ్చు, లేకపోతే నీ అనారోగ్యం నీకు ఎక్కువగా కనిపించవచ్చు, లేకపోతే మనశ్శాంతి కోల్పోవచ్చు. కానీ నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన సమాధానములకు అధిపతి అయిన దేవుడు. ఇంకొక మాట, సమాధానకర్త ఆయన. దేవునికి స్తోత్రం. నీకు కావలసిన సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుదును, నీ నామమును. మనకు దేవుడు ఆయనకున్న గుణ లక్షణాలను బట్టి ఎల్ షడాయ్ అని అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన తప్ప ఇంకొక శక్తిమంతుడు లేడు. అంత గొప్ప శక్తిమంతుడే మన పక్షాన ఉన్న తర్వాత ఏది మనల్ని ముట్టలేదు. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే
సమస్తమును సమకూర్చే దేవుడు. నీకు ఆత్మీయంగా సమకూరుస్తాడు, శారీరకంగా సమకూరుస్తాడు, సంఘపరంగా సమకూరుస్తాడు. నువ్వు ఆయన వైపు పూర్ణ హృదయంతో నువ్వు ఆయన స్తుతిస్తా ఉంటే తప్పక దేవుడు సమకూర్చే దేవుడు. అంతేగాని నిన్ను దాటిపోయేవాడు మాత్రం ఆయన కాదు. ఆయనను నమ్ముకున్న వారు ఎప్పుడూ సిగ్గుపడలేదు, పడరు కూడా. దేవునికి స్తోత్రం. ఒకవేళ శత్రువులు నీ మీదకి వచ్చేస్తారు, శత్రువులు నీ మీద యుద్ధానికి వచ్చేస్తారు, నువ్వు ఓడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. అక్కడ దాకేందుకు యోనా దేవుడికి ఎదురు తిరిగి వెళ్ళిపోతున్నాడు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నారు? తర్షీష్కి వెళ్ళమంటే ఆయన గారు నిలువేకి వెళ్ళిపోతున్నాడు, ఒక ప్రవక్త. అదే మనం అనుకోండి, మనకు అధికారం ఇచ్చారనుకో, నేనేమంటాం? తిమింగలానికి ఫోన్ చేసి, అమ్మ తిమింగలు వచ్చి మింగేసి కనీసం ఒక వెంట్రుకు కూడా బయటికి రాకూడదు అన్న శిక్ష చేస్తాం మనమైతే. దేవుడు ఏం చేశాడు? తిమింగలాన్ని అపాయింట్ చేశాడు. కరెక్ట్గా మరలా అది ఏమాత్రం ఇబ్బంది లేకుండా మింగేసింది. మింగిన తర్వాత కావాల్సిన జీవవాయువు ఆ తిమింగలంలో ఉంటుందట. 3 రోజులు దాంట్లో బతికేశాడు. బతికిన తర్వాత తీసుకొచ్చి మరలా సరాసరి ఎక్కడ వదిలేసింది? ఎక్కడ కక్కేసింది ఆయన్ని? ఎక్కడైతే నావెక్కాడో అక్కడే వదిలేసింది. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రయాణం. ఒకవేళ ఆళ్లే కనుక ఎత్తి సముద్రంలో పడేస్తుంటే ఏదో ఒకటి తినేసేది, అంతే కదండి. మన మహోన్నతుడైన దేవుడు ఒకవేళ మనం ఎదురు తిరిగి మనం పాపం చేస్తున్నా, చాలా మంది దేవుడు ప్రార్థన చేస్తారంటే, ప్రభా నేను తప్పు చేస్తే నన్ను కొట్టు ప్రభా. ఆయన కొడితే మనం ఎక్కడ ఉంటామండి? దిక్కు దశ లేకుండా వెళ్ళిపోతాం. ఆయన కొట్టడం మొదలు కొట్టక్కర్లా, ఆలోచన వస్తే చాలు. ఆయన కొట్టే దేవుడు కాదు, ఒకవేళ కొట్టవలసిన పరిస్థితుల్లో కూడా హక్కును చేర్చుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేసేసాడు. ఆయన దగ్గర పందుల వాసన వచ్చేస్తుంది. అయినా కానీ దూరాన్ని కనపడగానే తండ్రి పరిగెట్టుకుంటా వెళ్ళి కౌగులించుకుని ఆ వాసన ఏది ఆయన పట్టించుకోలేదు. నా కొడుకు తిరిగి వచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం. ఇంటికి తీసుకొచ్చాడు, మేకపిల్లను వధించాడు, అంతేకాదు వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, చెప్పాలి ఇంకా చెప్పులు ఇచ్చాడు. ఎవడు ఇచ్చాడా లేదా? మన దేవుడు తప్పిపోయిన వారిని సహితం చేర్చుకొనగలిగిన మహా ఉన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. 3వ వచనం చదువుదాం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి. ఇక్కడ కొన్ని మాటలు చూడండి, నేను చదువుతుంటాను, మీరు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీరుస్తున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. ఇది కంటిన్యూ ప్రాసెస్ కదా. తీర్చావు, తీరుస్తావు అనలేదు, తీర్చుచున్నావు. ప్రతిరోజు, ప్రతి సెకండ్ మనము మన జీవం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు ఆయన మన పక్షమున ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంతేనమ్మా? 3వ వచనంలో ఏముంది? నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు ప్రతిరోజు తీరుస్తాడు కదా. ప్రతిరోజు, ప్రతి క్షణం. ఎప్పుడైనా అపవాదిని దగ్గరికి వచ్చి సురేష్ ఇలాంటి వాడు, సురేష్ ఈ పాపం చేశాడని దేవుడి దగ్గర ఆయన ఒకవేళ అపవాది వేస్తా ఉంటే, నింద వేస్తా ఉంటే, దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నా కొడుకు సంగతి నేను చూసుకుంటాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో అదే ఉంది కదా. యెహోషువ మీద అపవాది వచ్చి నింద మోపుతా ఉంటే దేవుడు ఏమని చెప్తాడు? మలిన వస్త్రాలు ఉన్నాయా? నేను మంచి వస్త్రాలు ఇస్తాను కదా. మంచి వస్త్రాలే కాదు, రక్షణ అనే రక్తపు వస్త్రాలు తొలగించాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మన పక్షాన్ని ఆయన వ్యాజ్యం ఆడతాడు, న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. తర్వాత 4వ వచనం. కాబట్టి నా శత్రు ఎందుకు మళ్ళుతారు? తీరుస్తున్నాడు కాబట్టి. ఎప్పుడు తీరుస్తాడు? ప్రతి సెకండ్ తీరుస్తానే ఉంటాడు. ప్రతి సెకండ్ ఆయన కను మన మీద ఉంటానే ఉంది. ప్రతి సెకండ్ ఆయన కను దృష్టి మన మీద ఉంది. ప్రతి సెకండ్ ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంది. ఒకవేళ శత్రువులు ఎవరన్నా నా దగ్గరికి వచ్చారనుకో, నాకంటే ముందు రియాక్ట్ అయ్యేది ఎవరు అని అంటే దేవుడే. ఏమండి? వాళ్ళు వస్తున్నారన్న సంగతి నాకు తెలియకపోయినా ఇప్పుడు మనం వెళ్ళిపోతూ ఉంటాం. మొన్న సోమవారం మేము విజయవాడ వెళ్ళి మళ్ళీ వస్తున్నాం వెనక్కి. మనం ఒంగోలు దాటిన తర్వాత ఒంగోలు యువతలు మొత్తానికి 4 అటువే అట్నుంచి వచ్చేటప్పుడు కదా యాక్సిడెంట్. అట్నుంచి వచ్చేటప్పుడు ఒంగోలు దగ్గరికి వస్తా ఉంటే 100 మీద 120 మీద ఉంది బండి. నా దారి నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు కొద్దిగా
వేరే లెవెల్లో ఉన్నారు. ముగ్గురు ఉండి వెనక్కి తిరిగి బండిని చూసి మొత్తానికి ఆ బండి షేక్ అయిపోయి, ఒకవేళ దేవుని హస్తం గనక, దేవుని మందిరం నుండి చెప్తున్నానండి, దేవుని హస్తం గనక మాకు తోడుగా ఉండకపోతే ముగ్గురు చచ్చిపోయారు. ఇవాళ ఆరాధనలో నేను ఉండకపోతే ఏమండి, అది ఎలా కంట్రోల్ అయిందో, ఏం కంట్రోల్ చేశారు వీళ్ళు, భలే కంట్రోల్ చేశారు, భలే మన దేవుడు చేశాడు, సురక్షితంగా తీసుకొచ్చాడు ఇక్కడ. సరే, అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మన కోవూరులో ఒక ఆవిడ దింపి ఆ బ్రిడ్జ్ మీద నుంచి వస్తా ఉంటే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర బాగానే వస్తున్నాం స్లోగా, ఏం జరిగిందో తెలియదు. ఆ మధ్యలో డివైడర్ ని ఈ లెఫ్ట్ టైర్ ఎక్కేయాలి, గుద్దేయాలి. మొత్తానికి రాంగ్ వేలోకి వెళ్ళిపోయాను. ఆ రాంగ్ వేలోకి వెళ్ళినప్పుడు కూడా మనిషి లేడు కాబట్టి జాగ్రత్తగా సురక్షితంగా వచ్చింది. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని సాతాను మనల్ని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తానే ఉంటుంది. 121వ కీర్తన ఆఖరి వచ్చినటువంటి నీ రాకపోకల యందు కాపాడబట్టి సురక్షితంగా వచ్చింది. ఇప్పుడు చెప్పుకుంటుంటే అదేమనిపిస్తుంది, కానీ ఆ స్పాట్ లో ఉంటే మాత్రం బాగోదు. ఆ ముగ్గురిని తప్పించిపోయి పక్కకి వెళ్తే ఇంకొక అతను అడ్డుకు వచ్చేసాడు, అతనే గుద్దైపోయారు. అయితే వాళ్ళైనా చచ్చిపోలేకపోతే ఇద్దరైనా కేవలం ఒక ముగ్గురు చచ్చిపోవాల్సింది. శనివారం వెళ్ళినప్పుడు మాత్రం సురక్షితంగా వచ్చేసింది, ఇన్ టైం వచ్చేసాం. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమంటారంటే ఆయన, కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి అంటే తూలిపోయి పడిపోయారు. వారు తూలిపోవడానికి కారణమేమీ లేదు, దేవుడే వారిని తూలిపోయేటట్టు చేసి పడజేశాడు. ఎందుకంటే ఆయన పిల్లలను ఆయన కాపాడుకోవటం. ఇప్పుడు కోడి తన పిల్లలను ఎక్కడ దాచుకుంటుందట? రెక్కల చాటున. ఎప్పుడన్నా గ్రద్ద వచ్చినప్పుడు కోడి ముఖం చూస్తే భయం వేస్తుంది, భయంకరంగా ఉంటుంది దాని ముఖం. ఏమంటే ఆ రెక్కల కిందకి ఆ పిల్లలన్నీ వచ్చేయాలి. ఒకవేళ రాకుండా ఏదైనా వచ్చిన కోడి పిల్ల ఎక్కడన్నా ఉండిపోయిందని కదా, తల్లి తప్పు కాదు కదా, దాని తప్పు. ఏమంటే జాగ్రత్తగా ఆ రోజు చికెన్ బిర్యానీ అయిపోతుంది గద్దకి. కాబట్టి ఎల్లప్పుడూ మనం దేవుని సముఖంలో ఉండాలి, దేవుని ప్రెమిసెస్ లో ఉండాలి, దేవుని నామస్మరణ మన నోట ఉండాలి. 5వ వచనం, నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింప చేసి ఉన్నావు, వారి పేర్లు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి. అంటే దేవుని యొక్క కాపుదల, గాడ్స్ కేరింగ్ ఎలా ఉంటుందంటే, ఆయన సింహాసనం ముందుండి మన పక్షాన వ్యాజ్యం ఆడుతున్నాడు. 3వ వచనమే. కానీ 4వ వచనం 5వ వచనం మన దగ్గరికి ఆయన రానివ్వడు. ఇక వాళ్ళు రానివ్వటమే కాదు, మన దగ్గరికి వచ్చిన వారి పేర్లు మనం వెతుకుదామన్నా కనపడదు. దేవునికి స్తోత్రం. మీరు శత్రువులు అనుకుంటే మన మనుషులే అనుకోకండి. ఒక వ్యాధే గాని, లేకపోతే ఒక ఆర్థిక పరిస్థితే గాని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన ఏమని చెప్పాడు శిష్యులకి? మీరు నన్ను వెంబడింప కోరిన ఎడల ఏం చెప్పాడు తర్వాత? మీ సిలువను మీరే ఎత్తుకుని. సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి? మీ మరణాన్ని మీరే ఎత్తుకుని తిరగండి అని అర్థం. అంతే కదమ్మా. నన్ను నమ్ముకున్నందుకు మీకు కష్టాలు వస్తాయి, నన్ను నమ్ముకున్నందుకు సువార్తలో మీకు ఎదురు వస్తుంది, నన్ను నమ్ముకున్నందుకు సువార్త ప్రకటించాలి అన్న భారం వస్తుంది. ఇవన్నీ మీ సిలువ లాంటివి, వీటిని మొయ్యండి. సిలువ శ్రమ గురించి మాట్లాడాడు కానీ ముళ్ళు గురించి మాట్లాడలేదు. దయచేసి ఆలోచించండి. పౌలు గారికి ముళ్ళు ఉందా లేదా? శ్రమ గురించి ఆయన ప్రార్థన చేయలేదు. దేనికోసం ప్రార్థన చేశాడు? ముళ్ళు కోసం ప్రార్థన చేశాడు. మనకు వస్తున్న శ్రమల గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేయక్కర్లా. 3వ వచనం 4వ వచనం 5, 6 వచనాలు చూసుకుంటే మనకు వచ్చిన శ్రమలను ఆయన చూసుకుంటాడు. మనకు ముళ్ళులు ఉన్నాయే, అనారోగ్యం అనే ముళ్ళు, ఆర్థిక పరిస్థితులు అనే ముళ్ళు, కష్టాలు అనే ముళ్ళు, పిల్లల వల్ల వచ్చే ఇబ్బందులు అనే ముళ్ళు. వీటి కోసం మనం ప్రార్థన చేయాలి. వీటి కోసం ప్రార్థన చేసినప్పుడు పౌలుతో దేవుడు ఏమని చెప్పాడు? నా కృప నీకు చాలు. ఆ కృప, ముళ్ళు గురించి మాత్రం దేవుడు చెప్తాడు, నా కృప నీకు చాలు. నీ అనారోగ్యం గురించి ప్రార్థన చేసినప్పుడు నా కృప ఉంది కదా నీకు చాలు. లేదా ఆర్థిక పరిస్థితి గురించి ప్రార్థన చేసినప్పుడు నా కృప ఉంది కదా నీకు చాలు. ఆయన కృప ఉంది, ఆయన కృప పొందుకోవాలి. కృప పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధికి మనం ఎల్లప్పుడూ సన్నిధి చేరుతా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం కనపడతా ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత 6వ వచనం చదువుదాం. శత్రువులు నశించిరి,
నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. అసలు గుర్తే ఉండరంట. మన అనారోగ్యం కానీ, మన ఆర్థిక పరిస్థితి కానీ, ఆడవాళ్ళకి బెదిరి బాగా ఎక్కువగా ఉంటుంది, మన నడువు నొప్పులు కానీ. ప్రతి ఒక్కరికి నడువు నొప్పి కామన్ అయిపోయింది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, రకరకాల పరిస్థితులు. మనం గనక ప్రార్థన చేస్తే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఏకీభవిస్తారు, మనం ఆమేనంటే దేవుడు ఏమంటారు? ఆమేనంటాడు. కాకపోతే ఎక్కడ గొడవ వచ్చేస్తుందంటే, ఒక నలుగురు ఆడవాళ్ళు కనుక మోకరించారనుకో పురుషోత్తమయ్య గారు, ఈవిడ గారేమో డిఎంఎన్హెచ్ఓ గురించి ఆలోచిస్తా ఉంటారు. ఆమె డిఎంఎన్హెచ్ఓ ఫోన్ ఎప్పుడు ఆమె అని అంటా ఉంటుంది. ఏమండి బంగారమ్మకు నాకు ఇక బంగారమ్మకు ఉన్న కష్టాల గురించి వాటి గురించి కళ్ళు మూసుకునే ఉంటారు వీళ్ళందరూ. అది ఏకీభవించినట్టు కాదు, దేవుడు అక్కడ ఉండడు. మనం ఇక్కడ ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఏకాత్మయ్యి 1 కొరింథీ పత్రిక 6:19 ప్రకారం ఆయనతో అనుసంధానం అవ్వాలి దేవుడు. అప్పుడు ఇక్కడి నుంచి మనం ఆమేన్ అంటా ఉంటే అక్కడ ఆయన ఆమేన్ అంటాం. ఇక్కడ ఇక్కడ ఆమేన్ అలా మొత్తం రోగం పోతే, వ్యాపారం బాగుంటుంది, ఆర్థిక పరిస్థితులు పోతాయి, ఇవన్నీ పోతాయి. ఇదేది కాకుండా మేము ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు వింటలేదు పాస్టర్ గారు. ఎందుకంటే నువ్వు పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు రావడం, నువ్వు పూర్ణ హృదయంలో రా దేవుని దగ్గరికి. కొంతమంది ప్రార్థన చేస్తారండి అని అంటారు, ఎందుకంటే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని దగ్గర అడుగుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని సన్నిధిలో ఉంటున్నారు. ఏమంటే మనం ఎగ్జామ్ సీజన్ కదా, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత హాఫ్ ఆఫ్ ది మైండ్తో ఎగ్జామ్ రాసే మనకి ఎలా ఉంటుంది? కొంత సినిమా పాట, కొంత పాఠం రాస్తాం. పాఠం ఒకటి అనుకుని రాసేసిన తర్వాత దిద్దేవుడు కూడా అలాంటి వాడు అయితే పర్లేదు, పాస్ అయిపోతాం. ఆ దిద్దేవుడు కొద్దిగా రాజకుమారి గారు లాంటి వాడు అనుకో, పేపర్ సిరిగిపోద్ది అంతే. ఎవడో 100కి 34 వచ్చేది. ఆ తర్వాత అటు చూసుకున్నారు, దిద్దులో ఎవరో మార్క్ వేయొచ్చు కదా. కాబట్టి పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధిద్దాం. ఈ 4 వచనాలు జాగ్రత్తగా ఆలోచించండి. 3వ వచనం, ఆయన మన పక్షాన ఎల్లప్పుడూ, నువ్వు నిద్రపోతున్నా గాని నీ పక్షాలు ఉంటాడు ఆయన. దేవుడికి లేదు, ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు అసలు? ఇంత మంచి దేవుడు. నువ్వు అబద్ధం ఆడుతున్నా జరుగుతున్నానికి, మోసపాలు వచ్చిన విమర్శ అన్ని తెలిసినా గాని నీ పక్కనే ఉంటాడు. లేదుగా 7వ వచనం చదువుదాం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. అసలు మనకి ఎందుకు శత్రువులు రావాలండి? ఆయన తీసేయచ్చు కదా. 83వ కీర్తన గ్రంథం 83వ కీర్తన 4వ వచనం ఒకసారి చూద్దాం. 99 కీర్తన. వారు ఇశ్రాయేలు అనే పేరు ఎక్కడో జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించదము రండని చెప్పుకుంటారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులను ఏదో మీరు ఎన్ని ఆలోచనలు చేసినా గానీ మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు మాత్రం వాళ్ళు నశించి పోయేంత వరకు మనల్ని నిలబెడతానే ఉంటాడు దేవుడికి. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో నిర్గమ 17వ అధ్యాయంలో అమాలేకీలు వస్తారు. మోషే గారిని కొండ మీద ఎక్కిస్తారు, 2 చేతుల కింద రాళ్ళు పెడతారు. అహరోను ఊరు ఒక చేతి కింద ఉన్న తర్వాత రాళ్ళు పెట్టేస్తారు. అంత శ్రమ ఎందుకు రావాలి వాళ్ళకి? మోషేకి అంత కష్టం ఎందుకు రావాలి? దేవుడు ఎందుకు ఎలా చేశాడు అని అంటే, ఆ కింద వచనాల్లోకి వెళ్తే తీస్తారా? తర్వాత మోషే 14వ వచనం చదువు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా ఏమన్నారు? నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచేసేంత వరకు ఒక్కొక్కడిని నిద్రపోతున్నా వాడిని కూడా లేపి, అరే బాబు నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఆ సురేష్ గారి మీదకి వెళ్ళు అని రెచ్చగొడతా ఉంటాడు. మనం ఏమనుకుంటాం? ఏంటో ఇంత ప్రార్థన చేస్తాను ఇంకా వస్తానే ఉన్నారు శత్రువులు అని మనం అనుకుంటాం. దేవుడి ఉద్దేశం ఏంటి? ఎవడు ఉండకుండా ఒక్కసారి అందరినీ తుడిచేద్దామని ఆయన ఉద్దేశం. లేదుగా కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అని అంటే కారణం ఏంటి అని అంటే, నీకు ఇక ముందు కష్టాలు రాకుండా చేద్దాం, దేవుని యందు సంతోషిద్దామని
దేవుని యొక్క ఆలోచన. 8వ వచనం, 8వ వచనం చదువు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి న్యాయము తీర్చును. 9వ వచనం చదువు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. నలిగిన వారికి తను మహాదుర్గమగును. ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. అగును. దేవునికి స్తోత్రం. 46వ కీర్తన 1వ వచనం. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు? దేవుడు. భర్త గారు కాదు, భార్య గారు కాదు, పిల్లలు కాదు, మనవరాళ్ళు మనవళ్ళు కాదు, వీళ్ళెవ్వరూ కాదు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరయ్యారు? దేవుడే. మీరు కొంతకాలం ఉంటారు, తర్వాత టాటా బై బై అంటారు. కానీ దేవుడు అలా అనడు. నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి చెప్పట్లేదు మీరు, విలువైనది, విలువ గలది. నీ మరణం నా మరణం కూడా, అంటే మరణం గురించి ఎత్తుతున్నాను అనకండి, దానికి కూడా విలువించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మరణానికే విలువించిన దేవుడు అన్ని విషయాల్లో మనకు విలువిస్తానే ఉన్నాడు. మనం కూడా విలువించే వారిగా ఉంటే ఆయన ఎంత ఆనందిస్తాడో. 10వ వచనం, ఆఖరి వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టవయ్యా, నీ నామం ఎరిగిన వారు నిన్ను. ఆయన నామం ఎరగాలి. ఏమి ఆయన నామం? అది జ్ఞాపకార్థ నామం. మోషేకి చెప్పాడు, నీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నా నామం వారికి తెలియచేయలేదు, నీకు తెలియజేస్తున్నాను. ఉన్నవాడు అనువాడు యెహోవా నా జ్ఞాపకార్థ నామం. 69వ కీర్తన, కీర్తన గ్రంథం 69వ కీర్తన, కీర్తన గ్రంథం 36వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించెదరు. ఆయన నామమును ప్రేమిస్తే, దేవుని యొక్క నామాన్ని ప్రేమిస్తే, యెహోవా నామము బలమైన దుర్గం కదా, అక్కడ నివసిస్తాం. మనమే కాదు, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు ఆ నామంలో నివసిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 సమూయేలు 2:12 చూద్దామండి. 1 సమూయేలు 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి. జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము మురుకుచుండగా. 1 సమూయేలు 2:12. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల పొత్తిని నా నామమును ఎరిగిన వారు, లేకపోతే నన్ను గణపరచు. యెహోవా వాక్కు ఏమనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచును. 30 నన్ను గణపరచు వారిని నేను గణపరచును. 30 నన్ను గణపరచు వారిని, ఆయన నామాన్ని ఎవరైతే గణపరుస్తారో దేవుడు వారిని ఏం చేస్తారు? గణపరుస్తాడు. గణపరచాలంటే ఏం చేయాలి? మనం మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ప్రభువా నువ్వు తప్ప వేరొక దేవుడు లేడయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు. 91వ కీర్తనలో కూడా అదే మాట ఉంటుంది కదా. 91వ కీర్తన 14వ వచనం, నా నామమును ఎరిగిన వాడు కాబట్టి నేను ఏం చేస్తాను? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. ఆయన నామం ఎరిగితే ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. అందుకే కదా రాజకుమారి గారి ఇంటి దగ్గర ప్రతి గురువారం చేస్తాం దేవుని నామములు. ఇప్పటికి ఎన్నైనా 72 చూసారా? 76. దేవునికి స్తోత్రం. ఆ నామాలు ఒక్కొక్కసారి మీరు చదువుతూ ఉంటే ఆయన నామం ఏంటి, ఆ బలం ఏంటి మనకి తెలుస్తుంది. మనం సంతోషంగా ఉంటాం. దేవుడు మనల్ని గణపరుస్తారు, కష్టాల నుంచి తప్పిస్తారు. కాబట్టి మన పూర్ణ హృదయంతో, మరలా మొదటి వచ్చిన నా పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించదను. స్తుతిద్దాం, అందరం నిలబడతాం, దేవునికి మహిమ కలుగునట్లుగా. స్తోత్రం. అందరూ నిలబడి దేవుని స్తుతి